ఇక అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న కళ్యాణ మహోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ ఉత్సవానికి అమలాపురం నుంచి అగ్నికుల క్షత్రియ సంఘ ఆధ్వర్యంలో గజమాల యాత్ర చేపట్టనున్నారు. మరొక పక్క రథం దగ్ధమై 2 ఏళ్లు అవుతున్నా నిందితులను ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆలయ నిర్వహణ కుటుంబీకులు మండిపడుతున్నారు. పాల్గొని సమైక్యతతోటి పోలీసు వారికి సహకరిస్తూ మంచిగా ఆనందంగా ఎప్పుడు వెళ్ళే విధంగానే జరుపుకుని ఆనందంగా చేస్తూ అట్ ది సేమ్ టైం అంతర్వేది దేవస్థానానికి ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్గా మా వారసుల్ని అదే కుటుంబీకుల్ని కొపనాథ వారి కృష్ణమ్మ గారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అక్కడ పెట్టవలసిందిగా కోరుచున్నాం. మరి దాని గురించి కూడా మేము పోరాటం చేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. దాన్ని ఒకసారి 2008లో మరి డీసీ కోర్టులో మాకు అన్యాయం జరిగింది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటుండగా అల్లూరు కృష్ణరాజు రాజోలు ఎమ్మెల్యేగా ఉంటుండగా మాకు అన్యాయం జరిగింది. దాన్ని ఆర్డర్ని పునఃపరిశీలన చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం. అది చేస్తూ ఈ అంతర్వేది గజమాల యాత్రకి అందరూ మొత్తం అగ్నికుల క్షత్రియ సోదరులే కాదు, హిందూ సోదరులందరూ కూడా ఆల్ కమ్యూనిటీస్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క యాత్రని జయప్రదం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అగ్నికుల క్షత్రియ సంఘాలన్నీ కూడా